సో ఈ వీడియోలో మనము ప్యాసివ్ వాయిస్ వితౌట్ బై ఆర్ ఏజెంట్ అంటే ప్యాసివ్ వాయిస్లో సాధారణంగా మనం బై ఉపయోగించడము వెంటనే ఒక సబ్జెక్ట్ను ఉపయోగించడం చేస్తాము. కానీ సబ్జెక్ట్ లేకుండా బై లేకుండా రాసే ప్యాసివ్ వాయిసెస్ గురించి ఈరోజు మనము ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ద పోలీస్ అరెస్టెడ్ ద థీఫ్ వాజ్ అరెస్టెడ్. ఇక్కడ బైని మనం ఉపయోగించలేదు, బై ది పోలీస్ అని చెప్పవచ్చు, కానీ అవసరం లేదు. ఎందుకు అన్నది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ద వుడ్ కటర్స్ ఆర్ కటింగ్ డౌన్ ట్రీస్. ఇక్కడ ద ట్రీస్ ఆర్ బీయింగ్ కట్ డౌన్. అదేవిధంగా ఇక్కడ మనం బైని ఉపయోగించి ఏజెంట్స్ చెప్పలేదు. అలాగే మరొక ఎగ్జాంపుల్, ద జడ్జ్ గేవ్ జడ్జిమెంట్, ద జడ్జిమెంట్ వాజ్ గివెన్. ఇక్కడ కూడా మనము బైని కానీ ఏజెంట్ని కానీ ఉపయోగించడం జరగలేదు. ఎందుకు ఉపయోగించలేదు అనేది ఎండ్ ఆఫ్ ది వీడియో మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మరికొన్ని ఎగ్జాంపుల్స్ మనము చూద్దాము. సంబడి బిల్ట్ దిస్ హౌస్ ఇన్ 1940. దిస్ హౌస్ వాజ్ బిల్ట్ ఇన్ 1940. పీపుల్ ప్లేడ్ ఫుట్బాల్ ఆల్ ఓవర్ ద వరల్డ్. Football is played all over the world. They did not give me the result of the test. The result of the test was not given me. The result of the test was not given me. ఇక్కడ పైన చెప్పిన ఎగ్జాంపుల్స్లో సంబడి అనేది సబ్జెక్ట్గా ఉపయోగించాము. సంబడి సబ్జెక్ట్గా ఉపయోగించేటప్పుడు దాన్ని మనము బై తర్వాత రాయనవసరం లేదు. అదేవిధంగా పీపుల్ ప్లేడ్ ఫుట్బాల్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అని చెప్పాము. ఫుట్బాల్ ఈజ్ ప్లేడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ బై ది పీపుల్ అని ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే ప్రజలు మాత్రమే ఆడతారు, వేరే వాళ్ళు ఆడరు కాబట్టి. దే డిడ్ నాట్ గివ్ మీ ద రిజల్ట్ ఆఫ్ మై టెస్ట్. ద రిజల్ట్ ఆఫ్ ద టెస్ట్ వాజ్ నాట్ గివెన్ మీ. ఇక్కడ బై అనేది అవసరం లేదు, బై దెమ్ అని ఉపయోగించాలి, కానీ అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు అనేది ఇక్కడ మనము ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ప్యాసివ్ వాయిస్ ఈజ్ ఓన్లీ యూజ్డ్. ఇక్కడ ప్యాసివ్ వాయిస్ ఈజ్ ఓన్లీ యూజ్డ్ అని మనం చెప్పాము. కొన్ని సందర్భాల్లో, ప్రత్యేక సందర్భాల్లో ప్యాసివ్ వాయిస్ మాత్రమే ఉపయోగించడం జరుగుతుంది. యాక్టివ్ వాయిస్ అనేది ఇక్కడ ఉపయోగించవలసిన అవసరము లేదు. అందుకు కారణాలు ఏంటో చూద్దాము. వెన్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్ రిసీవ్స్ ద యాక్షన్ రాదర్ దెన్ పెర్ఫార్మింగ్ ఇట్. కొన్ని సందర్భాల్లో మనకి యాక్షన్ చేసిన వాళ్ళకన్నా యాక్షన్ తాలూకా పెర్ఫార్మెన్సే, అది ఎవరు చేశారనేది కన్నా యాక్షన్కి అక్కడ విలువ ఇవ్వడం జరుగుతుంది, దానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అటువంటి సందర్భంలో తిరిగి మనము బై తర్వాత సబ్జెక్టు రాయనవసరం లేదు, లేదా ఏజెంట్ రాయనవసరం లేదు. అంటే వెన్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్ రిసీవ్స్ ద యాక్షన్ రాదర్ దెన్ పెర్ఫార్మింగ్ ఇట్. ఎవరైతే చేశారో వాళ్ళ గురించి మనం ఇక్కడ ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేనప్పుడు మనము ప్యాసివ్ వాయిస్ మాత్రమే ఉపయోగిస్తాము, అక్కడ సబ్జెక్ట్ ఉపయోగించవలసిన అవసరం లేదు. అదేవిధంగా వెన్ సబ్జెక్ట్ ఈజ్ అన్ఫెమిలియర్, ప్రత్యేకించి ఫెమిలియర్ కాని సబ్జెక్ట్స్ ఉండేటప్పుడు అంటే దాని గురించి ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు. వెన్ సబ్జెక్ట్ ఈజ్ అన్నోన్, మనకి ఆ సబ్జెక్ట్ గురించి తెలియనప్పుడు కూడా మనము దాన్ని ఉపయోగించవలసిన అవసరం లేదు. వెన్ నో ఇంపార్టెన్స్ ఫర్ ద సబ్జెక్టు, కొన్ని సందర్భాల్లో సబ్జెక్ట్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరగదు, అక్కడ సబ్జెక్ట్ గురించి ప్రత్యేకించి మనం చెప్పవలసిన అవసరం లేదు, అంటే ఏజెంట్ గురించి చెప్పవలసిన అవసరం లేదు. కాబట్టి ఆ సందర్భంలో కూడా మనము బై అనేదాన్ని ఉపయోగించవలసిన అవసరం అయితే ఉండదు. వెన్ సబ్జెక్ట్ ఈజ్ ఓన్లీ పర్సన్ టు డూ ఇట్, కొన్ని సందర్భాల్లో ఆ పర్టికులర్ యాక్షన్ని మనకి ఆ పర్టికులర్ సబ్జెక్ట్ వాళ్ళే చేయవలసి ఉంటుంది. కాబట్టి దాని గురించి మళ్ళీ మనము చెప్పవలసిన అవసరం లేదు. ఇప్పుడు మనం ముందు ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. ద జడ్జ్ గేవ్ ద జడ్జిమెంట్ అన్నాము. జడ్జిమెంట్ ఇచ్చేది సాధారణంగా జడ్జెసే కాబట్టి మళ్ళీ ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు. అలాగే ద పోలీస్ అరెస్టెడ్ ద థీఫ్ అనేటప్పుడు అరెస్ట్ చేసే అధికారము పోలీసులకు మాత్రమే ఉంది కాబట్టి మళ్ళీ మనం తిరిగి బై ది పోలీస్ అని చెప్పవలసిన అవసరం లేదు. ఈ విధంగా మనము కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ప్యాసివ్ వాయిస్ మాత్రమే ఉపయోగిస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, హీ వాజ్ బోర్న్
అది ఎప్పుడూ కూడా హీ వాజ్ బోర్న్ అనే ప్యాసివ్ వాయిస్ మాత్రమే ఉపయోగిస్తాము. అంతేగాని దాన్ని యాక్టివ్ వాయిస్‌లో చెప్పడం అనేది సాధారణంగా జరగదు. ఇవి కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో మనము ప్యాసివ్ వాయిస్ మాత్రమే ఉపయోగిస్తాము. యాక్టివ్ వాయిస్ ఉండదు. ఇక్కడ మనం చెప్పిన ఈ సందర్భాలు మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే ఏ సందర్భంలో మనం ప్యాసివ్ వాయిస్ ఉపయోగించాలనేది క్లియర్‌గా అర్థమవుతుంది. ఇక్కడ మనము మరొకసారి వివరణ చేసుకుంటే సబ్జెక్టు చేసిన వాళ్ళకన్నా ఆ పనికి అక్కడ ఇంపార్టెన్స్ ఇవ్వడము జరిగినప్పుడు మనము కేవలము ప్యాసివ్ వాయిసే వాడతాము. అలాగే అన్‌ఫెమిలియర్ సబ్జెక్ట్స్ ఉండేటప్పుడు కూడా మనము ప్యాసివ్ వాయిస్ ఉపయోగిస్తాము. సబ్జెక్ట్ తెలియనప్పుడు అన్నోన్ సబ్జెక్ట్ వచ్చేటప్పుడు కూడా మనం ప్యాసివ్ వాయిస్ వాడతాము. అలాగే ఇంపార్టెన్స్ లేని సందర్భాల్లో కూడా సబ్జెక్ట్‌కి ఇంపార్టెన్స్ లేని సందర్భాల్లో కూడా మనము ప్యాసివ్ వాయిస్‌నే ఉపయోగిస్తాము. అలాగే ఆ పర్టిక్యులర్ యాక్షన్ చేసే వ్యక్తి అతను మాత్రమే ఉంటారు. వేరే వాళ్ళు చేసే అధికారం మాత్రం లేని సందర్భాల్లో కూడా మనము ప్యాసివ్ వాయిస్‌ని ఉపయోగిస్తాము. ఇప్పుడు మనం సెంటెన్సెస్‌లోకి మళ్ళీ వెళ్దాము. ఇక్కడ ద పోలీస్ అరెస్టెడ్ ద థీఫ్ అని చెప్పాము. సో, పోలీసులు మాత్రమే చేయగలుగుతారు కాబట్టి ఇక్కడ ద సబ్జెక్ట్‌కి ఇక్కడ ఇంపార్టెన్స్ అనేది లేదు. సో, ద థీఫ్ వాజ్ అరెస్టెడ్. థీఫ్ అరెస్ట్ కాబడ్డాడు అనే దానికి ఇంపార్టెన్స్ తప్ప పోలీస్ అనే ప్రత్యేకించి మనము చెప్పవలసిన అవసరం లేదు కాబట్టి ఇక్కడ దాన్ని తొలగించడం జరిగింది. అలాగే ద వుడ్ కట్టర్స్ ఆర్ కటింగ్ డౌన్ ట్రీస్ అని చెప్పాము. కటింగ్ డౌన్ ట్రీస్ అనేది వుడ్ కట్టర్స్ అంటే చెట్లు కొట్టేవాళ్ళు మాత్రమే చేస్తారు. మళ్ళీ ప్రత్యేకించి చెట్లు కొట్టేవాళ్ళు అని బై వుడ్ కట్టర్స్ అని చెప్పవలసిన అవసరం లేదు. ఒకవేళ పర్టికులర్‌గా వేరే వాళ్ళు చేశారని చెప్పేటప్పుడు బై అని ఆ పర్టికులర్ పర్సన్స్ గురించి మనము చెప్పడం జరుగుతుంది. సో, ద ట్రీస్ ఆర్ బీయింగ్ కట్ డౌన్ అని చెప్తే సరిపోతుంది. అలాగే ద జడ్జ్ గేవ్ జడ్జిమెంట్ అని చెప్పాము. సో, జడ్జిమెంట్ చేసే పవరు జడ్జికి మాత్రమే ఉంది. సో, ద జడ్జిమెంట్ వాజ్ గివెన్ అని చెప్తే సరిపోతుంది. బై ఉపయోగించవలసిన అవసరం లేదు. అదేవిధంగా సంబడి బిల్డ్ ద హౌస్ ఇన్ 1940 అని చెప్పుకున్నాము. ఇక్కడ సంబడి అంటే అన్‌ఫెమిలియర్ తెలియని వాళ్ళు వ్యక్తులు కాబట్టి ఇక్కడ కూడా బై సంబడి అని ఉపయోగించవలసిన అవసరము లేదు. అలాగే పీపుల్ ప్లేడ్ ఫుట్బాల్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అని చెప్పాము. ఇక్కడ ప్రత్యేకించి మనము పీపుల్ అని వేరేగా చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే ప్రజలు మాత్రమే ఆడతారు. దానికి అంత ఇంపార్టెన్స్ లేదు. పీపుల్ అని చెప్పవలసినంత ఇంపార్టెన్స్ లేదు కాబట్టి ఇక్కడ కూడా బై తర్వాత మనము బై పీపుల్ అని చెప్పలేదు. అలాగే దే డిడ్ నాట్ గివ్ మీ ద రిజల్ట్ ఆఫ్ ద టెస్ట్ అని చెప్పాము. ఇక్కడ టెస్ట్ తాలూకు రిజల్ట్కి మాత్రమే ఇంపార్టెన్స్ ఉన్నది. ఎవరు ఇవ్వలేదు అనేది ఇక్కడ అనవసరము. అందుకోసం పర్టికులర్గా ఇక్కడ మనకి ఇంపార్టెన్స్ లేదు. దే అనే వాళ్ళకి ఇంపార్టెన్స్ లేదు. ఇక్కడ సబ్జెక్ట్‌కి ఇంపార్టెన్స్ లేదు కాబట్టి ఇక్కడ బై దెమ్ అని మనం చెప్పలేదు. ఈ విధంగా మనము ప్యాసివ్ వాయిస్ ఉపయోగించవలసిన సందర్భాల్లో ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ప్యాసివ్ వాయిస్ రాయడం ఈజీ అవుతుంది. కొన్ని సందర్భాల్లో యాక్టివ్ వాయిస్ కన్నా ప్యాసివ్ వాయిస్‌లో సెంటెన్స్ చెప్పడమే కాస్త బెటర్‌గా ఉంటుంది. కొద్ది బ్యూటిఫుల్‌గా లాంగ్వేజ్‌కి బ్యూటీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అందుకోసము మనం ఏ సందర్భంలో యాక్టివ్ వాయిస్ వాడాలి, ఏ సందర్భంలో ప్యాసివ్ వాయిస్ వాడాలనేది గుర్తుంచుకోవడానికి, రాయడానికి ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్‌గా ఉంటుందని అనుకుంటున్నాను. దీని మీద మీ సందేహాలు ఏమైనా ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. తర్వాత వీడియోలో దాని మీద మీకు